शमशाबाद स्पेशल ऑपरेशन टीम और राजेंद्र नगर पुलिस ने बैन शुदा नारकोटिक ड्रग्स स्मगल करने वाले एक बैन रियासती गैंग का किया पर्दाफाश और इस खुसूस में 3 मुल्जिमान की गिरफ्तारियां भी अमल में लाई गई। गिरफ्तार शुदा मुल्जिमीन की शिनाख्त सलीम उल्ला उर्फ राजू उम्र 38 साल, शेख रेहान उम्र 25 साल, शेख वसीम उम्र 38 साल है, जबकि मफरूर मुल्जिमान की शिनाख्त नौशाद जो कि अहम मुल्जिम बताया जा रहा है, संतोष जो कि अहम सप्लायर है, दोनों भी मफरूर बताए जा रहे हैं। पुलिस ने इन लोगों के कब्जे से तकरीबन 560 किलोग्राम गांजा, एक कार, एक DCM गाड़ी, 3 मोबाइल फोन्स जुमला 1 करोड़ 30 लाख रुपए की प्रॉपर्टी को कर लिया जब्त। ये लोग महाराष्ट्र रियासत से गैर कानूनी तरीके से हैदराबाद को गांजा सप्लाई किया करते थे। आइए जानते हैं इस खुसूस में मजीद तफसीलात एवरी टाइम्स न्यूज़ चैनल के साथ। చిత్రకొండ కోరాపుట్ జిల్లా ఒడిశా రాష్ట్రం నుంచి అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న ఈ ముఠాని ఈరోజు రాజేంద్ర నగర్ పోలీస్ మరి SOT శంషాబాద్ కలిసి పట్టుకోవడం జరిగింది. ప్రధానంగా మనం చూస్తే కోరాపుట్ నుంచి హైదరాబాద్ మీదుగా మహారాష్ట్రకి ఈ ముఠా తరలించడం జరుగుతుంది గంజాయిని. మరి ఈరోజు ఒక ముగ్గురిని మనము అరెస్ట్ చేయడం జరిగింది. ప్రధానంగా చూస్తే ఈ ముగ్గురు మహారాష్ట్ర అమరావతికి చెందినవారు. వీళ్ళు లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి ఈ గంజాయిని సప్లై చేస్తూ అక్కడ లోకల్గా బాంబే మరి మనకి అమరావతిలోని ఈ గంజాయి పెడ్లింగ్ చేస్తూ ఉన్నారు. ఇందులో మనము అరెస్ట్ చేసిన వాళ్ళు సలీం, రెహాన్ అండ్ వాసిం. సో ఈ ముగ్గురులో ఇద్దరు అంటే మనకి రెహాన్ అండ్ వాసిం ఈ బండి ఏదైతే DCMని ఈ స్విఫ్ట్ డిజైర్ ద్వారా ఎస్కార్ట్ చేస్తూ మనకి అమరావతికి పోతున్న క్రమంలో హైదరాబాద్ అంటే సైబరాబాద్లోని మనము దీన్ని ఇంటర్సెప్ట్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది. సో ఇందులో ఒక DCM అండ్ ఒక కార్ మనము సీజ్ చేసినాము. టోటల్ సీజర్ ఏదైతే ఉన్నదో ఇది ఒక 560 వరకు మనకి కేజీస్ గంజాయి మనకి ఈరోజు లభ్యమైంది. ఇది 280 ప్యాకెట్స్లోని 2 kgs వర్త్ ఆఫ్ ఈ గంజాయి మనకు వీళ్ళు ఈ పొటాటోస్ అంటే ఆలుగడ్డలు ఏదైతే ఉన్నాయో దాన్ని కింద పెట్టి స్మగుల్ చేస్తున్న క్రమంలో మన ఆఫీసర్స్ చాలా చక్కగా పనిచేసి పక్కా సమాచారంతో ఈరోజు
ఈ పెద్ద మొత్తాన ఈ గంజాయి మనము స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇందులో ప్రధానంగా మనకి శంషాబాద్ ఎస్ఓటి వాళ్ళ ఇన్స్పెక్టర్ వెంకటరెడ్డి అండ్ స్టీవ్ అండ్ మనకి డీసీపీ శంషాబాద్ అండ్ ఏసీపీ రాజన్ నగర్ వాళ్ళు సంయుక్తంగా చాలా కష్టపడి మనకి ఈ మంచి ఇన్ఫర్మేషన్ తీసుకుని అరెస్ట్ చేయడం జరిగింది. ప్రధానంగా మనం చూస్తే మనకి ఒక సైడ్ మనము సప్లైని మనము అరికెడుతూ ఉన్నాము. అంటే ఈ ఎన్ఫోర్స్మెంట్ చేసి పక్కా సమాచారంతో ఈ సప్లై సైడ్ మనము అరికెడుతూ ఉన్నాము. అదర్ సైడ్ ఏదైతే ఉన్నదో డిమాండ్ కూడా మనము దీన్ని అరికెట్టడానికి ఇప్పటికే సైబరాబాద్ పరిధిలో మనము స్కూల్స్ అండ్ కాలేజెస్లో యాంటీ డ్రగ్ అబ్యూస్ కమిటీస్ని కూడా మనము ఫామ్ చేసి మనము దీన్ని ఈ సప్లైని కూడా అరికెట్టాలని ప్రయత్నము చేస్తూ ఉన్నాము. మరి ఇదంతా కూడా మనకి చాలా పగడ్బందీగా చేసిన ఆఫీసర్స్ అందరూ కూడా మనము వాళ్ళని అభినందిస్తున్నాము. రానున్న రోజుల్లో కూడా వాళ్ళకి మంచి రివార్డ్స్ ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేయాలని చూస్తాము.